హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి టమాటాలతోటి కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చి టమాటాలతో చేసిన కూరైనా పచ్చడైనా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరను ప్రిపేర్ చేయడం కోసం నేను 1/2 కేజీ వరకు పచ్చి టమాటాలను తీసుకున్నానండి. మామూలు టమాటాలతో పోలిస్తే ఈ పచ్చి టమాటాలలో విటమిన్ ఏ, సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటి కాస్ట్ కూడా మామూలు టమాటాల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. టమాటాలను శుభ్రంగా కడిగి మొదలు తీసేసుకుని ఇలా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకోవాలి. కర్రీ చేయడానికంటే ముందు ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ వామును కూడా వేసుకుని వీటన్నిటిని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. పొడిని ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుంది, కనుక ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయలను వేసుకుని వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటుగా కారానికి తగినట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. మీరు తీసుకునే కారం స్పైస్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ పంచదార వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలకి స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని అంతా బాగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే ఇవి త్వరగా ఉడుకుతాయి. మనం రెగ్యులర్గా ఉపయోగించే టమాటాలు ఒక 5 నిమిషాలు ఉడకడానికి టైం పడితే ఇవి ఒక 10 నిమిషాల దాకా టైం పడుతుంది. అయితే ఇవి చూడడానికి మనకి పచ్చిగానే కనిపిస్తుంది. ఇవి ఉడికిన తర్వాత ఒకసారి ముక్కని ఇలా కట్ చేసుకుని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇలా చక్కగా ఉడికిపోతాయి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకుని వేసుకున్న పొడి వలన కూర మంచి ఫ్లేవర్తో సువాసనతో చక్కగా రెడీ అవుతుంది. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను మరికొద్దిగా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. రుచి వచ్చేసరికి మనకి డాబాస్లో దొరికే టమాటా కర్రీలా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ కర్రీని మీరు రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. పచ్చి టమాటాలతో చేసే కర్రీ అయినా పచ్చడైనా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈసారి పచ్చి టమాటాలు దొరికినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.